దాడుల్లో ఇరాన్ దేశ నాయకత్వంతో పాటు అక్కడి సైనిక సదుపాయాలు ఆస్తులు ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ గగనతల రక్షణ సదుపాయాలు, వాయుసేన, నావికాదళంతో పాటు నాయకత్వం కూడా పోయినట్లేనన్నారు. ఇరాన్ వాళ్లు తనతో మాట్లాడేందుకు ముందుకొస్తున్నారని, కానీ పరిస్థితి చేయి దాటిపోయిందని, చర్చలకు తావులేదని చెప్పేశారని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. ఇరాన్ విషయంలో తాము కరెక్ట్గానే చేస్తున్నామని మరోసారి చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. మనం ఇప్పుడు చేస్తున్నది చేయకపోతే అణుయుద్ధం జరిగి ఉండేదన్నారు. ఇరాన్ చాలా దేశాలను నాశనం చేసి ఉండేదని చెప్పారు. ఇరాన్ పాలకులు మానసిక రోగులని, పిచ్చివారని అభివర్ణించారు. వారు చాలా కోపంగా ఉన్నారని చెప్పారు. చమురు ధరల పెరుగుదలపై ట్రంప్ స్పందించారు. యుద్ధం వల్ల కొంతకాలం చమురు ధరలు ఎక్కువగా ఉంటాయని, యుద్ధం ముగిసిన వెంటనే ధరలు తగ్గుతాయని చెప్పారు. గతంలో లేనంత తక్కువకు చమురు ధరలు పడిపోతాయని ఆయన అన్నారు. ఇరాన్పై యుద్ధం విషయంలో తనను చాలా మంది ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఇంతటి ప్రశంసలు తనకెప్పుడూ రాలేదని చెప్పుకొచ్చారు. తమ దాడుల్లో ఇరాన్ దేశ నాయకత్వంతో పాటు అక్కడి సైనిక సదుపాయాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ గగనతల రక్షణ సదుపాయాలు, వాయుసేన, నావికాదళంతో పాటు నాయకత్వం కూడా పోయినట్లేనన్నారు. ఇరాన్ వాళ్లు తనతో మాట్లాడేందుకు ముందుకొస్తున్నారని, కానీ పరిస్థితి చేయి దాటిపోయిందని, చర్చలకు తావులేదని చెప్పేశారని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. ఇరాన్ విషయంలో తాము కరెక్ట్గానే చేస్తున్నామని మరోసారి చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. మనం ఇప్పుడు చేస్తున్నది చేయకపోతే అణుయుద్ధం జరిగి ఉండేదన్నారు. ఇరాన్ చాలా దేశాలను నాశనం చేసి ఉండేదని చెప్పారు. ఇరాన్ పాలకులు మానసిక రోగులని, పిచ్చివారని అభివర్ణించారు. వారు చాలా కోపంగా ఉన్నారని చెప్పారు. చమురు ధరల పెరుగుదలపై ట్రంప్ స్పందించారు. యుద్ధం వల్ల కొంతకాలం చమురు ధరలు ఎక్కువగా ఉంటాయని, యుద్ధం ముగిసిన వెంటనే ధరలు తగ్గుతాయని చెప్పారు. గతంలో లేనంత తక్కువకు చమురు ధరలు పడిపోతాయని ఆయన అన్నారు. ఇరాన్పై యుద్ధం విషయంలో తనను చాలా మంది ప్రశంసిస్తున్నారని చెప్పారు. ఇంతటి ప్రశంసలు తనకెప్పుడూ రాలేదని చెప్పుకొచ్చారు.